నా ప్రశ్న పునర్జన్మ గురించి. నా కొలీగ్ ద్వారా దీని గురించి విన్నాను. గత జన్మ జ్ఞాపకాలు గుర్తున్న ఒక చిన్న పాపని వాళ్ళు కనుగొన్నారట. అనంతమైన ప్రయత్నాలుంటే ఏదైనా జరగడం సాధ్యమే. నువ్వు ఒక 100 కోట్ల కోతులకి కీప్యాడ్లు ఇస్తే వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో ఒక అర్థవంతమైన పదం టైప్ చేయగలదు. చాలా కోతులకి పెన్నులిస్తే వాటిలో ఒకటి షేక్స్పియర్ రాసినవన్నీ రాయగలదని అంటారు. అది కేవలం సంభావ్యత మాత్రమే. అలాగే పుట్టిన పిల్లలందరినీ అడిగితే మీ గత జన్మ గురించి చెప్పండి అని ఒకరో ఇద్దరో ఏదో ఒక అర్థవంతమైన మాట చెబుతారు. అది దేన్ని నిరూపించదు. నిజానికి అది కేవలం గణితం ఎంత గొప్పదో నిరూపిస్తుంది. పేరున్న ఏ సంస్థ కూడా ఈ పునర్జన్మ అనే విషయం మీద ఎప్పుడూ ఎలాంటి పక్కా పరిశోధన చేయలేదు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ సమాజం దీన్ని కేవలం ఒక జోక్ లాగే చూస్తుంది. దీన్ని ఒక సీరియస్ అధ్యయనానికి పనికొచ్చే సబ్జెక్టుగా కూడా ఎవరూ గుర్తించరు.